హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూడండి, ఇవాళ కాకరకాయ కారం చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ముందు కాకరకాయలు ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళి చూపిస్తానండి. నెక్స్ట్ బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నామండి. దీనిలో డీప్ ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని. కాకరకాయ ముక్కలు వేసేస్తున్నానండి. ఇలా వేగుతున్నాయి కదండి, ఒక్కసారి మళ్ళీ మనం కలుపుకున్నాము. చూడండి, బాగా వేగిపోయాయి. ఇంకొంచెం వేగితే మనం పక్కకు తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫుల్గా వేగిపోయాయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. చూడండి, ఇదే నూనెలో కొంచెం పచ్చెనగపప్పు, అలాగే కొంచెం మినప్పప్పు, ఈ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా, ఈ స్టేజ్లో మనము ఎండుమిర్చి, ధనియాలు, కొంచెం జీరా వేసేసుకున్నామండి. సో అంతా వేగిపోయాక కొంచెం చింతపండు అండి. ఇవన్నీ మిక్సీ గిన్నెలో తీసేసుకొని కొన్ని వెల్లుల్లి వేసుకున్నామండి. కొంచెం ఉప్పు వేసుకున్నాం. సో రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసుకోండి. దీన్ని మనం మిక్సీ పట్టుకున్నామండి మెత్తగా. ఇలా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు, అవి వేసేసుకున్నాము. సో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాము. చూడండి, మన కాకరకాయ పొడి తయారైపోయింది. సో ఇది ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు అవసరమైనప్పుడు చట్నీలు అవి చేయలేనప్పుడు ఈ కాకరకాయ పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో షుగర్ పేషెంట్లకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి, ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి కొంచెం. సో ఇదేనండి ఇవాళ రెసిపీ, కాకరకాయ పొడి. సో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్ అందరికీ. హ్యాపీ సాటర్డే.